ఎక్కడికి? రోడ్ నెంబర్ 12. Hi, I'm Sharlene. Nice car. రోడ్ నెంబర్ 12. Oh, sorry. రేపు కూడా ఇదే టైంకి వస్తారా? యా. Oh. Hey, you want lift, baby? Hey, పోరా. Come in. Hi, Hi. I'm Vaishnav. Nice dress. Looking hot. Oh, thank you. నేను అంతా బిల్డప్ ఇచ్చాను. స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా. వీడిని వదలకూడదు. First I'll introduce myself. Dad is in Mumbai and Mom she's in Delhi. I'm single here. Staying alone. Okay. Yeah. Music? Somebody that you used to know. If you don't mind, డిక్కీలో నా జాకెట్ ఉంది, తీసుకొస్తావా? Oh, sure. Hey, stop it! Hey! Hello? వీడి పేరు వైష్ణవ్. వీడికి అందమే కాదు, లెక్కలేనంత ఆస్తి కూడా ఉంది. పైగా ఇంజనీరింగ్ టాపర్. ఇన్ని గొప్ప లక్షణాలున్నవాణ్ణి అమ్మాయిలు ఎందుకు వదిలిపెడతారు? అందుకే వీడిని ప్రేమించాలనుకుంటారు. కానీ వీడు మాత్రం వాళ్ళని ఏడిపించాలనుకుంటారు. దానికి ఒక కారణం ఉందిలే. వన్ బ్యాడ్ డే ఒక అమ్మాయి వీడికి లవ్ లెటర్ రాసింది. Vaishnav, you're disturbing me. I think I'm in love with you. Vaishnav? డాడ్. ఈయనే వైష్ణవ్ ఫాదర్, బిజినెస్ మ్యాన్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ హైదరాబాద్. తల్లిలేని వైష్ణవ్కి కావలసినంత స్వేచ్ఛ, ప్రేమని ఇచ్చాడు. ఏ అమ్మాయినా నిన్ను ఇష్టపడుతోంది కదా అని లవ్ చేయకూడదు. మనం ఇష్టపడే అమ్మాయి దొరికినప్పుడే లవ్ చేయాలి. ఎవరిని ప్రేమించాలి అని తెలుసుకోవడం మీదే మన లైఫ్లో హ్యాపీనెస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో టేక్ కేర్. అంతే. అప్పటినుంచి ఏ అమ్మాయి అయినా సైట్ కొట్టినా, ఫ్లర్ట్ చేయాలని ట్రై చేసినా, వీడికి ఏ అమ్మాయి అయినా లవ్ లెటర్ రాసినా వీడి శాడిజం చూపిస్తాడు. 2 monthsలో ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళిపోతున్నాడు. వీడికి సహజంగానే పొగరు, ఈగో, బలుపు ఇలాంటి లక్షణాలు చాలానే ఉన్నాయి. కాకపోతే చెడ్డవాడు మాత్రం కాదులేండి, ఎంతైనా కుర్రాడు కదా. ఎప్పుడు చూసినా చదువు 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 అని చెప్పడం తప్ప ఇంకేం పనిలేదురా మీకు? ఆడుకోండి, సినిమాలు చూడండి, కబుర్లు చెప్పుకోండి, ఇలాంటివి చెప్పొచ్చు కదా. చెప్పరేం? చదువుకోండి మాత్రం చెప్తారు. అసలు ఈ చదువుని ఎవడు కనిపెట్టాడురా బాబూ? దీని పేరు బిందు. దీనికి చదువు అంటే చెడ్డ చిరాకు, కొంచెం తింగరబుచ్చి. జీవితంలో దీనికో అంబిషన్ ఉంది. అదేంటంటే చదువు కనిపెట్టినోడెక్కడున్నా కనిపెట్టి అర్జెంటుగా చంపేయాలని. ఆ ప్రయత్నంలో భాగంగానే పుష్పక విమానం సినిమాలో
ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఐస్ నైఫ్ ఒకటి తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుంది. కోర్స్ దాహం వేసినప్పుడు దాన్నే చప్పరించి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంది అనుకోండి. సింపుల్ గా దీని గురించి చెప్పాలంటే ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా దీనికి నచ్చినట్టు ఇది ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఎవడైనా 90% 95% అన్నాడో గోడ కుర్చీ కాదు గోడ బెడ్ వేయిస్తా అంటే సి శాస్త్రం. మా దగ్గర డబ్బులు దోపేస్తారు, చదువు చెప్పేస్తారా? మిమ్మల్ని ఇలా కాదురా ఇరక్కొట్టాలి. ఏంటమ్మా బిందు, ఏం చేస్తున్నావు? నీకు చదువు చెప్పే మాస్టర్ నెల చెత్త కొట్టేయాలని కలడకంటున్నావా? పూర్ బేబీ, నీది డ్రీమ్, నాది రియల్. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? మీ మమ్మీ నీ స్టడీస్ కోసం అంత వరి అవుతుంటే నీవేంటిలా బుద్ధి లేకుండా నీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకోమని మీ మమ్మీ నా మీద ప్రెషరు. ఇదేమో మనకు ప్రెషరు. టేక్ దీస్ బుక్స్, ఇంపార్టెంట్ సిలబస్. చదువుకోకుండా తిక్క వేషాలు వేసావో కాలేజ్ నుంచి పికేస్తారా సార్? కాదు, ఇలా పికేస్తా. మైండ్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్. వేషాలు వేయకుండా జాగ్రత్తగా చదువు, ఓకే? గో. నేను పిచ్చి కానీ ఈ పిచ్చిది ఎప్పుడు చదవాలి?